ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఓల్డ్ టైప్ స్విచ్ బోర్డుని తీసేసి ఒక్కొక్క వైర్ని కన్ఫ్యూజ్ లేకుండా న్యూ మోడల్ బోర్డుకి ఎలా కనెక్ట్ చేయాలో చూపిస్తాను. ఫస్ట్ మెయిన్ ఆఫ్ చేసుకోండి. టెస్ట్ తోటి బోర్డులో కరెంట్ లేదని చెప్పి కన్ఫర్మ్ చేసుకోండి. ఓల్డ్ బోర్డు మొత్తం కనెక్షన్ని ఒకేసారి తీసేయకండి. ఒక్కొక్క వైర్ని ఒక్కొక్కటిగా న్యూ బోర్డుకి కనెక్ట్ చేయండి. ఫస్ట్ ఒక వైర్ని ఓల్డ్ బోర్డు నుంచి తీసేసి అదే వైర్ని ఇమీడియట్గా న్యూ బోర్డులో కరెక్ట్ పాయింట్కి కనెక్ట్ చేయండి. ఇక్కడ 2.5 mm బ్లూ వైర్ ఫేసు, 2.5 mm బ్లాక్ వైరు న్యూట్రల్. ఇప్పుడు నెక్స్ట్ వైర్కి వెళ్ళండి. ఇలా ఒక్కొక్కటిగా చేస్తే కన్ఫ్యూజన్ రాదు, రాంగ్ కనెక్షన్ అవ్వదు. ఇవి ఎంసీబీ బోర్డు నుంచి వచ్చిన మెయిన్ వైర్స్. ఇది ఓల్డ్ వైరింగ్ సిస్టమ్, అందుకే ఎర్త్ వైర్ లేదు. అప్పట్లో ఇలా ఫేసు న్యూట్రల్ మాత్రమే యూజ్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు న్యూ వైరింగ్ సిస్టంలో ఎర్త్ వైర్ కంపల్సరీగా లాగాలి, సేఫ్టీ కోసం. 1 mm రెడ్ వైర్స్ స్విచ్ నుండి లోడ్కి వెళ్తాయి. లోడ్కి వెళ్ళే న్యూట్రల్ వైర్స్ని సపరేట్ చేసుకొని మెయిన్ న్యూట్రల్కి జాయింట్ చేయాలి. స్విచ్లో న్యూట్రల్ ఇవ్వకూడదు. ఫేసు న్యూట్రల్ మిక్స్ అయితే షార్ట్ సర్క్యూట్ అవ్వచ్చు, అందుకే కలర్స్ ఫాలో అవ్వాలి. అన్ని వైర్స్ కనెక్ట్ చేశాక స్క్రూస్ టైట్ చేయండి. బోర్డ్ ఫిట్టింగ్ కంప్లీట్ చేసి పవర్ ఆన్ చేయండి. చూశారు కదా ఫ్రెండ్స్, ఒక్కొక్క వైర్ మెథడ్ యూజ్ చేస్తే న్యూ బోర్డ్ ఫిట్టింగ్ ఈజీగా సేఫ్గా అయిపోతుంది. వీడియో యూజ్ఫుల్ అనిపిస్తే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.